రఘురామకృష్ణరాజు తన రచ్చబండ కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబుని ప్రేమించడం కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే జగన్‌ని ద్వేషించడం కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కి జగన్ హెలికాప్టర్ల మీద ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం సీట్లన్నీ పూర్తయిపోయినాయి. తాజాగా 4 ఎంపీ సీట్లు అట్లాగే 9 ఎమ్మెల్యే సీట్లు పూర్తయిపోయినాయి. భారతీయ జనతా పార్టీ 6 ఎంపీ సీట్లు టోటల్‌గా ఎమ్మెల్యే సీట్లు 10 పూర్తయిపోయినాయి. ఇంకా మిగిలున్నది జనసేనకు సంబంధించి 1 ఎంపీ సీటు అట్లాగే ఒక 3 ఎమ్మెల్యే సీట్లు. చేస్తే గెస్తే దాంట్లో చేయాలి. కానీ నేను భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంతో మాట్లాడుకుంటాను. సీట్లు వస్తది. లోకల్ నాయకత్వం సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాను. కానీ నాకు వస్తది, త్వరలో చూస్తుండండి అని చెప్తున్నారు. తాజాగా నా జాతక ప్రకారం ఎంపీగా లేదంటే ఎమ్మెల్యేగా ఎన్నికవుతా. పార్టీలు సీట్లు ఇస్తాయా, ప్రజలు సీట్లు ఇస్తారన్నది కాలమే నిర్ణయిస్తుందంటూ తాజాగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పరోక్షంగా చెప్తున్నారు. ఒకవేళ సీట్ ఇవ్వకపోతే అన్నటువంటి. మరి ఆయన అది బెదిరింపు అందామా లేకపోతే కనుక హెచ్చరిక అందామా, దానికి లొంగి భారతీయ జనతా పార్టీ తలొగ్గుతుందా చూద్దాం.